వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటన. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలతో సమావేశాలు. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. రాష్ట్ర ప్రజలు నిరంతరం మంత్రి నారా లోకేష్ కు అండగా ఉంటారన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్ లక్ష్మీషా. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ 4 రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ ను, ఏపీ బ్రాండ్ ను ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు. ప్రపంచ దేశాల నుంచి దావోస్ కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతను వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్నీ ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు తొలి రోజు పర్యటనలో ముందుగా జ్యూరిష్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్, మెడికల్ డివైజ్లు, టెక్నికల్, టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. As a matter of fact, I am the senior most to come to Davos. That is the first time 1997. At that time, only once in a way, some ministers or but central minister, 1 or 2 finance ministers, they used to visit. From then onwards, competition has started. All chief ministers, central ministers, all of us used to visit Davos, but less recognition. I'm appealing all Indians. This is the first time I'm seeing well received by Davos and also well recognized Indian delegation. Everywhere Indian presence. As Suniji has rightly mentioned, India is moving very fast. Even Bloomberg Analytics 2028 incremental GDP growth, India will be number 1. From then onwards, unstoppable. We will grow fastest growth rate. We are able to give stability and democracy also. If you see, Vikasit Bharat, everybody is believing, they are trusting, they are working towards that. Even Government of India has laid very strong principles. Environmental sustainability, that is Paris Agreement, 500 gigawatts capacity, renewable energy they are going to add. In that I am very happy we are all competing. Even my friend is competing. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రజలు నిరంతరం మంత్రి లోకేష్ కు అండగా ఉంటారన్నారు. సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్లోని ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి మంత్రి లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నారా లోకేష్ అంటే ఒక బ్రాండ్ అన్నారు. విద్యా మంత్రిగా విద్యా వ్యవస్థల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్న నేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర ప్రజలు లోకేష్కు ఎల్లవేళలా అండగా ఉన్నారన్నారు. భవిష్యత్తులో కూడా నారా లోకేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని నిండు నూరేళ్లు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి 42వ పుట్టినరోజు సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ ఒక యువకుడుగా, సక్సెస్ఫుల్ మినిస్టర్గా, అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా, పేద ప్రజలకు అండగా నిత్యం పనిచేస్తూ, అలాగే పార్టీలో కొత్త విధానాలను తీసుకొచ్చి కోటి సభ్యత్వాలు దాటించడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉంటున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవ చేయాలని హృదయపూర్వక ఆశీస్సులు ఇస్తూ, అలాంటి యువకుడికి అన్ని రకాలుగా ప్రజలు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నారా లోకేష్. ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. సమిష్టి భాగస్వామ్యంతో సౌరశక్తి వినియోగంలో అగ్రగామిగా నిలుపుదామని ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్కేపాడులో జరిగిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన జన జాగృతి ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా స్థానిక నివాసి ఆర్ వీర రాఘవయ్య 15 రోజుల కింద ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై అధిక రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని, ఈ పథకం అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పథకాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2 లక్షల విలువైన 3 kW సోలార్ ప్యానెల్ను 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. రాయితీ మినహా మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందవచ్చన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా సౌర విద్యుత్ను పొందొచ్చని వివరించారు. 3 kV వ్యవస్థ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చని, మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్ను గ్రిడ్కు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందొచ్చని, ఈ విధంగా గత 2 నెలల్లో లబ్ధిదారులకు 33 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల కనెక్షన్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పటి వరకు దాదాపు 60,000 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. స్వయం సహాయక సంఘ మహిళలు కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్నారు. సౌరశక్తి ద్వారా కాలుష్యం లేని పర్యావరణ హిత ఇంధనాన్ని పొందొచ్చని, పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1గా నిలపడంలో, పునరుత్పాదక ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. పీఎం సూర్యఘర్ కార్యక్రమం మన జిల్లాలో అలాగే మన స్టేట్లో చాలా పెద్ద ఎత్తున చేయాలని మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేసి ఇవ్వాలని ప్రోగ్రామ్ వచ్చింది. సో దాని భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మనం ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి పీఎం సూర్యఘర్ కార్యక్రమంలో ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకుంటూ సో ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, అలాగే ఫాజిల్ ఫ్యూయల్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గాలని నినాదంతో ముందుకు వెళ్తున్నాము. ఇప్పటికే మన జిల్లాలో దాదాపుగా 60,000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. మనం ఒక 2 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం ఈ సంవత్సరానికి. సో ఖచ్చితంగా ఇది మన అధికారులందరూ అలాగే ప్రతి ఒక్క బెనిఫిషరీ సహకారంతో మనము రీచ్ అవుతాం అనుకుంటున్నాము. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోలార్ లైట్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఈ స్కీమ్లో 78,000 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ కూడా ఉంది. మిగతా అమౌంట్ అయితే ఉందో దీన్ని బ్యాంక్ లోన్ కూడా టైప్ చేసుకోవచ్చు. సో 3 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాల్లో లోన్ కూడా IBM లాగా అయిపోతుంది. మిగతా 25 సంవత్సరాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది. సో ఒక రోజుకి ఒక నెలకి 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా గత 2 నెలల్లో 33 లక్షల రూపాయలు బెనిఫిషరీకి అదనంగా గవర్నమెంట్ కట్టింది, వాపస్ ఇచ్చింది. అంటే ఏంటి, సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలిగాము. సో అట్లాగే మనం ఉన్న ఇళ్ళన్నీ మనం శాచురేషన్ మోడ్లో చేస్తే సో జిల్లాలో
ఈ ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ ఎఫర్ట్ ఏమీ లేకుండా సో విత్ సన్లైట్ వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ముందుకు రావాలి. సో లీడర్స్ అందరూ మోటివేట్ చేస్తున్నారు, ప్రజలు కూడా మోటివేట్ అవుతున్నారు. గ్రూప్స్ అయితేనేంటి, ఎస్ఎస్జీ గ్రూప్స్, ఆఫీసర్స్ అయితేనేంటి, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ నేను కూడా రిజిస్టర్ అయ్యాను దీంట్లో. ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్. వాళ్ళది సొంత ఇల్లు ఉంటే చాలు, అలాగే వాళ్ళకి ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే కంపల్సరీగా వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా బ్యాంక్కి వెళ్తుంది, ఏజెన్సీ వస్తారు, ఇన్స్టాల్ చేస్తారు. సో దాన్ని అప్లోడ్ చేసి మీకు గ్రిడ్ సింక్రనైజేషన్ చేసి వెళ్ళిపోతారు. ఇంతకుముందు ఇన్వర్టర్ అవి ఏమో ఉండేది, ఇప్పుడు అవన్నీ ఏం లేదు, డైరెక్ట్గా గ్రిడ్కి సింక్రనైజ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది, ఎఫిషియన్సీ పెరిగింది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు సో ఈ కార్యక్రమాన్ని అడాప్ట్ చేసుకుని మన జిల్లాని ఒక ఎనర్జీ ఎఫిషియెంట్ జిల్లాగా, ఒక రిన్యూవబుల్ ఎనర్జీ హబ్గా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. తెలుగుదేశం యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలియజేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు చెప్పారు. కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడంతో పాటు ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ బ్యాంక్ కాలనీలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ బర్త్డే సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం 4వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలో దీప్తి భవన్ సిసి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచకాలను యువగళంతో ఎండగట్టి ప్రజలకు అండగా నిలిచి ప్రజాప్రభుత్వ ఏర్పాటులో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర వహించారని చెప్పారు. రాబోయే 30 ఏళ్లకు తెలుగుదేశానికి నారా లోకేష్ లాంటి మంచి నాయకుడు దొరకడం ఎంతో అదృష్టమని చెప్పారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం పురోగతి సాధిస్తుందని చెప్పారు. ఈరోజు లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు సుమారు మాకు 1 కోటి పైచీలిక కుటుంబ సభ్యులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. అందరం కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో తులతూగాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ పార్టీని ఏదైతే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించారో పార్టీ యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్తూ 30 సంవత్సరాలుగా మరి పార్టీని తన బుధస్కంధాలపై వేసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నడిపిస్తున్నారో లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ ఆయన మరణం తర్వాత 30 సంవత్సరాల పాటు ఈ పార్టీ జెండాని రెపరెపలాడించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరలా లోకేష్ బాబు గారి యువగాళంతో ఆయన నాయకత్వాన్ని నిరూపించుకోవడమే కాకుండా ఈ రోజున మంత్రిగా మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే 5,000 ఓట్లతో ఓడిపోయారో అక్కడ పార్టీని పటిష్టపరచడానికి ఆయన చేసిన కృషి ద్వారా సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచారంటే ఆయన సమర్థతకి, ఆయన యొక్క పట్టుదలకి అదొక నిదర్శనం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి మరొక 40 సంవత్సరాల పాటు నాయకుడు కొదవలేదు. తెలుగుదేశం పార్టీని చక్కగా నడపగల శక్తివంతుడు నారా లోకేష్ బాబు గారని నిరూపించుకున్న సందర్భంలో యువ నాయకులు నారా లోకేష్ గారు జన్మదినం ఈరోజు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 1 కోటి మైలురాయిలు దాటిన సందర్భం. అదేవిధంగా శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఈ దీప్తి భవన్ రోడ్డు మా రాష్ట్ర అధ్యక్షులు మరి పల్లా శ్రీనివాసరావు గారితో శంకుస్థాపన చేసుకునే శుభ కార్యక్రమాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తండ్రి అడుగు జాడల్లో వెళ్తూ ప్రజలకు మంచి సేవ చేస్తున్న మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఎంఐఎం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు టీడీపీ నేత మహంతి వాసుదేవరావు ఆకాంక్షించారు.
రాష్ట్ర రాజకీయాల్లో అవినీతి మచ్చలేని నాయకుడిగా నారా లోకేష్, అతని కుటుంబం ఉందని చెప్పారు. లోకేష్ కు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి యువగళం రథసారథి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎంఐఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు మహంతి వాసుదేవరావు ఆధ్వర్యంలో పేదలకు పండ్లు పంపిణీ, 2 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్న చంద్రబాబు కుటుంబ వారసుడు లోకేష్ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని తోపుడు బండ్లు పంపిణీ చేశామన్నారు. గతంలో కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు లోకేష్ జన్మదిన సందర్భంగా చేసిన కార్యక్రమాలను గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ కుటుంబం, వంగవీటి రాధా కుటుంబం అవినీతి మచ్చలేని కుటుంబాలుగా ఉన్నాయన్నారు. తాత ఎన్టీఆర్ పట్టుదల, నాన్న చంద్రబాబు రాజకీయ చతురత లోకేష్లో ఉన్నాయని చెప్పారు. రాధా అనుచరుడిగా చెప్పుకోవటానికి తనకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో వారికి మరిన్ని మంచి పదవులు రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. నా పేరు మహంతి వాసుదేవరావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ గారి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ముద్దుల కుమారుడు, మన నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల అల్లుడు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు విద్యాశాఖ మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధులకు పళ్ళు పంపిణీ, అలాగే వారి స్వయం ఉపాధి కోసం 2 కుటుంబాలకు 4 కూరగాయలు అమ్ముకోవడం కోసం బళ్ళు అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మేము లోకేష్ గారి పుట్టినరోజు ఘనంగా చేస్తూ ఉన్నాము మా మిత్రులందరూ కలిసి. ఇలాంటి పుట్టినరోజులు ముందు ఎన్నో చేసుకొని రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. మా ఆకాంక్ష కూడా ఆయన ఇంకా ఎంతో ఉన్నత పదవిలో ఉండి ప్రజలందరికీ సేవ చేసి నాన్నగారి లాగే తాతగారి లాగే ఆయన కూడా లోకేష్ గారు కూడా అందరి మన్ననలు పొందాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఎంతో ఉన్నత స్థానంలో ఉండాలని. అదేవిధంగా మేము లోకేష్ గారి అభిమానులుగా విజయవాడ బెబ్బులి వంగవీటి రాధాకృష్ణ గారి అనుచరులుగా ఉన్నందుకు మేమెంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఎందుకంటే ఏ అవినీతి మచ్చలేనటువంటి నాయకులు నాకు ఎవరైనా కనబడ్డారంటే మాత్రం ఈ 2 కుటుంబాలే కనబడతాయి. ఎప్పుడు కూడా ఏదో అంటారు కానీ ఎవరు కూడా ఏ అవినీతి కూడా పాల్పడిన దాఖలాలు ఈ కుటుంబాల్లో లేవు. అలాగే మా రంగాగారి కుమారుడు రాధాకృష్ణ గారు కూడా వారికి కూడా త్వరలో ఉన్నత పదవి రావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ ఉన్నాము. అలాగే పార్టీ కూడా ఈ విధంగా ఆలోచిస్తే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి మా ఆకాంక్ష అనుచరులు. కాబట్టి లోకేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. గన్నవరం టీడీపీ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు 42 కేజీల భారీ కేక్ను కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జీవిత కాలం సభ్యత్వాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నమోదు చేయించుకున్నారు. జిల్లాలో సభ్యత్వ నమోదులో మొదటి స్థానం నిలిపిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
క్రీస్తు పూర్వం క్రీస్తు సెకండ్లాగా యువగళం ముందు యువగళం తర్వాత అన్నట్లు నారా లోకేష్ పాదయాత్ర సాగిందన్నారు. వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని, లోకేష్ పాదయాత్ర గన్నవరం చేరుకున్నప్పుడు ఆయన సమక్షంలో టీడీపీలో చేరానన్నారు. పుట్టినరోజు నాడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం దావోస్లో పర్యటిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర దశ దిశ మార్చేందుకు కృషి చేస్తూ ఆ దిశగా లోకేష్ బాబు పనిచేస్తున్నారని అన్నారు. ఈ నెల 28న అమర్ రాజా కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. మరింత మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గన్నవరం అభివృద్ధి తన అజెండా అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో 2వ స్థానంలో గన్నవరం ఉందని, మొదటి స్థానం దక్కేలా మరింతగా శ్రమిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి 42వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎలాగో చరిత్రను అభివర్ణిస్తూ, అలాగే నారా లోకేష్ గారి పాదయాత్రకి ప్రారంభానికి ముందు, పాదయాత్ర తర్వాత బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఎంత తేడా ఉంటుందో అంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడు నారా లోకేష్ బాబు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. స్వతహాగా 40 సంవత్సరాలు వయసు వచ్చినాక ఎవరికైనా పరిణితి స్థాయిలు పెరుగుతాయి. కానీ ప్రజల యాక్సెప్టెన్స్ తీసుకుని నారా లోకేష్ బాబు ఆ రోజు పాదయాత్ర చేసే సందర్భంగా 226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని, అలాగే పార్టీకి నూతన ఉత్సాహం కల్పించి ఆ రోజు గన్నవరం పాదయాత్రలో లోకేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసింది. అలాగే ఇవాళ కూడా ఆయన ఈ రాష్ట్ర మంత్రిగా తన పుట్టినరోజు కూడా దావోస్లో పరిశ్రమలు తీసుకోవటానికి పనిచేస్తున్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఒకే ఒక్కరోజు ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణకు అట్లాంటిలో వస్తుంది తప్ప డాలస్లో 10,000 మందితో మీటింగ్ పెడతాన్న పార్టీ మీటింగ్ వద్దని చెప్పి చిత్తశుద్ధితో తన శాఖ కాకపోయినా యువగళంలో ఇచ్చిన మాట మేరకు 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, హ్యాపీ బర్త్డే మై డియర్ లీడర్ లోకేష్ బాబు అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లోకేష్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే కాలంలో ఈ రాష్ట్ర దశ దిశ మార్చడానికి 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పనిచేస్తున్న లోకేష్ బాబుకి సంఘీభావంగా మీరందరూ కూడా 20 లక్షల ఉద్యోగాల ఉపాధి అవకాశాలు కల్పన లక్ష్యంలో మనం కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ, ప్రజలకి సేవ చేయాలి, మంచి సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకి మంచి విషెస్ తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే లోకేష్. తెలుగుదేశం పార్టీ కష్టకాల సమయంలో ముందుండి నడిపిన మంత్రి నారా లోకేష్ కు సీఎం అయ్యే అర్హత ఉందని టీడీపీ నేత జలీల్ ఖాన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి పార్టీని భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ ది మాత్రమేనన్నారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పశ్చిమ నియోజకవర్గం పంజాబ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జలీల్ ఖాన్ హాజరయ్యారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు తర్వాత పార్టీని నడిపే శక్తి లోకేష్కి మాత్రమే ఉందన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ కార్యకర్తలతో జోష్ నింపడమే కాకుండా భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత లోకేష్కే దక్కుతుందన్నారు. డిప్యూటీ సీఎం కాదు, సీఎం అయ్యే అర్హత మంత్రి లోకేష్కు మాత్రమే ఉందన్నారు. సీఎం చంద్రబాబు పాలనలోనే సంక్షేమ అభివృద్ధి సమానంగా జరుగుతాయని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఫ్లైఓవర్ల నిర్మాణానికి అడుగులు పడ్డాయన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, యువకుడు, ఈ రాష్ట్రానికి దశ దిశ రాబోయే కాలంలో బ్రహ్మాండంగా ఏదైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆశలు, తర్వాత వాళ్ళ తండ్రి చంద్రబాబు గారు అనుభవం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యువగళం పేరుతో ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీలో అధికారం తెచ్చిన చరిత్ర మన నాయకుడు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంలో ప్రతి సందు, వాడ అన్ని చోట్ల ఎంతో ప్రేమ, ఆత్మీయతతో
ఆయన జన్మదినోత్సవం చేస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే కొంతమంది లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అంటే దానికి ఎవడో ఒకడు విమర్శిస్తాం, లేదంటే ఆయన ముఖ్యమంత్రి అంటే అసూయతో ఏదో మాట్లాడతాం. ఎందుకు అవ్వకూడదు? ఆయన ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. కష్టపడ్డాడు పార్టీ కోసం, మరి ఎన్నో వందలు మరి కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, అన్నిటికీ సహించుకున్నాడు. పోలీసు వాళ్ళు దీనికి కూడా ఇదయ్యారు. మనకి అర్హత ఉంది. పోయినసారి ఓడిపోవడం జరిగింది, ఈసారి దాదాపు 1,00,000 మెజార్టీతో గెలిచాడు. మగాడు అనిపించాడు ఆయన. కాబట్టి అన్ని అర్హతలు ఉన్నాయి ఆయనకి. నేను అనేది ఏంటంటే కొంతమంది స్వార్థపరులు, చూడలేని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. ఈ రాష్ట్రం ఒకసారి ఆలోచించండి, ముఖ్యంగా విజయవాడ గురించి ఆలోచించండి. 3 ఫ్లైఓవర్లు పడినాయి. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడంతో పాటు సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకురావడంతో పాటు రాష్ట్రాన్ని పారదర్శకంగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు ఎంతో శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడని ఆర్టీసీ చైర్మన్ కొనికెళ్ల నారాయణ, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు నెట్టెం రఘురాం చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా భారీ కేక్ను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, నెట్టెన్ రఘురాంతో పాటు గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, తెలుగుదేశం సీనియర్ నేత గన్నె ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలను ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పలువురికి అన్నదానంతో పాటు బట్టలను పంపిణీ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు దావోస్ పర్యటనలో పెట్టుబడుల కోసం ఇంతకన్నా శ్రమిస్తున్నారని చెప్పారు. 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలను తీసుకురావటమే లక్ష్యంగా పరిపాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం ఈరోజు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ ఉత్తరాధికారిగా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ గారు. ఆయన పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెట్టెం రఘురామ్ గారు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, మరి చైర్మన్ వీరంగి గురుమూర్తి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా ఈ రోజున లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క శ్రేయస్సు కోరుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారు గతంలో 2014-19 మధ్యన ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటే ఆనాడు దేశంలోనే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఉపాధి హామీ కానివ్వండి, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. భారతదేశ స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సీఎం కార్యదర్శులు ఎంవి రాజమౌళి,
ప్రద్యుమ్న సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. మాతృభూమి దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి ఆనాటి అత్యున్నత సర్వీస్ అయిన ICSను తృణప్రాయంగా త్యజించిన గనుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు భారతీయులను బానిసలుగా చూస్తున్న ఆంగ్లేయులను మన దేశం నుండి తరిమివేయాలనే లక్ష్యంతో సాయుధ పోరాటమే శరణ్యమని భావించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ పోరాడి విదేశాల్లోని భారతీయుల సహకారంతో ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా విరోచిత పోరాటం చేసిన గొప్ప యోధుడు సుభాష్ చంద్రబోస్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సచివాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీ పార్టీని నడిపించే అర్హత మంత్రి నారా లోకేష్ కు మాత్రమే ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకులు బయటకు రాలేని పరిస్థితుల్లో పాదయాత్ర చేపట్టి పునరుజ్జీవం పోశారని కొనియాడారు. చంద్రబాబు తర్వాత లోకేషే సీఎం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వన్టౌన్లోని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడని అభివర్ణించారు. చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన ఆదరణ మళ్లీ లోకేష్ చేపట్టిన యువగళంకి వచ్చిందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు లోకేష్ నాయకత్వాన్ని నమ్ముతున్నారని చెప్పారు. లోకేష్ వారసత్వ నాయకుడు కాదని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేపట్టి అధికారంలోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు, చంద్రబాబు తర్వాత లోకేష్ పార్టీకి నాయకత్వం వహిస్తారని చెప్పారు. లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. మిత్రులు అందరూ ఇక్కడ పార్టీకి ఎప్పటి నుంచో కష్టపడే నాయకులు, కార్యకర్తలు అందరం కూడా లోకేష్ బాబు గారి పుట్టినరోజు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఎలా చేసుకున్నామో మే 28, తర్వాత ఏప్రిల్ 20 నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఎలా చేసుకునేవాళ్ళు, అలాగే ఈ జనవరి 23 లోకేష్ బాబు గారి పుట్టినరోజు రాష్ట్రం మొత్తం అలా చేసుకుంటున్నారు. దానిలో భాగంగా మేమందరం ఇక్కడ కలిసి ఇవాళ చేసుకోవడమే కాకుండా మేమందరం కూడా కుటుంబ సభ్యులుగా మేమంతా ఒక పార్టీకి సైనికుల్లాగా పనిచేసుకున్నాం. ఇవాళ మా కుటుంబాల్లో పుట్టినరోజు అయితే ఎలా జరిగిద్దో అలాగే కేక్ కటింగ్తో పాటు మేమందరం కూడా కలిసి భోజనం చేసుకొని, విందు భోజనం పెట్టుకొని చక్కగా మా ఇంట్లో ఒక వ్యక్తి పుట్టినరోజులాగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే, ముఖ్య కారణం మొన్న మనం రకరకాలుగా టీవీ ఛానల్లో చూశారు. నేను ఎప్పుడు వాటి జోలికి కూడా వెళ్ళామన్నా. అయితే లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చెప్పాల్సిన ఇటువంటి ఒక విషయం మాత్రం ఉంది. తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీ ఎన్నాళ్ళు బతికి ఉందంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారే కారణం. అది రెండో విషయమే లేదు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పు చేసినా ఎంతటి వారైనా పోలీస్ వ్యవస్థ నుండి తప్పించుకోలేరని రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్న ఆమె ప్రజా భాగస్వామ్యంతో నేర రహిత సమాజ స్థాపనకు పని చేస్తున్నామన్నారు. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మోపామని, సురక్షతతో ప్రజలకు మరింత భద్రత పెరగనుందని, పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని మరింత పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడలోని A+ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన
1000 సీసీ కెమెరాలు డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఎంపీ కేశినేని శివనాథ్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే స్టేషన్ల వారీగా ఏర్పాట్లు చేసిన సురక్ష కమిటీలను సైతం ఆమె ప్రారంభించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా పాల్పంచుకునే ఒక మంచి అవకాశం. అతి ముఖ్యంగా భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ రాజీ లేకుండా పనిచేస్తుంది అని ఏదో నోటి మాటలు చెప్పడం కాకుండా, ఏదో కాకి లెక్కలు చెప్పడం కాకుండా, విజిబుల్ గా మీ అందరికీ కూడా విత్ ప్రూఫ్ తో ఏ రకంగా టెక్నాలజికల్ గా మేము పనిచేస్తున్నాం, ఏ రకంగా పోలీసింగ్ అనేది వ్యవహరిస్తా ఉంది, ఏ రకంగా భద్రత విషయంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం చెప్పడమే కాకుండా లోకల్ సపోర్ట్ తీసుకొని ఆ లోకల్ సపోర్టర్స్ తో ఈరోజు సురక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఈరోజు విజయవాడ పోలీసులు చేస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఇక్కడ టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఇందాకే చెప్పారు, 89 బ్యాచ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్లతో సైతం పరిగెడుతూ టెక్నాలజికల్ గా కూడా ఇంకా ఇన్నోవేటివ్ థాట్స్ ని వాళ్ళకి షేర్ చేస్తూ ఈ రోజు కూడా డీజీపీగా ఒక మంచి పేరు తెచ్చుకున్న ద్వారకా తిరుమలరావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నన్ను ఎంతో ఆప్యాయంగా పిలిచే, చెల్లి అని పిలిచే అన్న శివనాథ్ అన్న, చిన్న అన్న గారికి నేను ప్రత్యేకంగా ఇంకో విషయం కూడా చెప్పాలి. ఎందుకంటే విజయవాడలో ఇందాక మాట చెప్పారు, 7 ఎమ్మెల్యేలు ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావటం అనేది అక్కడే అర్థం అవుతుంది ప్రజాప్రతినిధులుగా మా అందరికీ కూడా ప్రజల భద్రత పట్ల ఎంత అంకిత భావం ఉన్నది. ఎంత టైం అయినా నాకు తెలిసి 7 ఒక వేదిక మీద ఉండడం ఒక ఎత్తు అయితే ఇంత టైం కూడా స్పెండ్ చేయడం కూడా ఒక ఎత్తు. అది నిజంగా ఈ రోజు మనందరం చూస్తే కొన్ని ఎమ్మెల్యేస్ అందరం కూడా మాది ఎలా వస్తుందంటే ఫటాఫట్ అనమాట, వచ్చామా, ఇనాగ్రేట్ చేసామా, 4 మాటలు మాటేసామా, మీడియా పెట్టేసామా, వెళ్ళిపోయామా. కానీ ఈ రోజు నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడేటప్పుడు కూడా నేను అమ్మాయిని కూడా అన్నా, అమ్మ మాట్లాడేయండి అంటే మేడం టైం ఏం ప్రాబ్లం లేదు మాట్లాడేయండి అన్న. కెన్స్టార్ కంపెనీ డీలర్ల సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కంపెనీ రీజనల్ మేనేజర్ తిరుమలరావు మాట్లాడుతూ 100 మందికి పైగా డీలర్లు ఈ సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తమ కంపెనీ ప్రొడక్ట్స్ ప్రదర్శించి కొత్త డీలర్లను ప్రోత్సహిస్తామని చెప్పారు. తమ వద్ద అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మంచి ధరలకు లభిస్తాయని చెప్పారు. 50 సంవత్సరాల అనుభవం కలిగిన ఈ కంపెనీ బ్రాండ్స్ తిరిగి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం పట్ల సాయిరామ్ ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాసరావు తెలిపారు. Myself, Thirumal Rao, I am a regional manager for Karnataka and Andhra Pradesh. Congratulations and thank you for coming here. We are conducting a very large dealer meeting here in Vijayawada. Vijayawada is a very traditional place. I am very happy that we are showcasing all Kenstar range product ranges here. We have a multiple range and all the products are visible here. It is an opportunity for everybody, to our partners and most of the customers to understand what exactly Kenstar is catering to dealers and customers. We have a multiple range. We are launching 2 new products here today. That is an opportunity that we got. We are having almost around 100 dealers are visiting this event, and we are fortunate to launch these new products which are as per the customer requirement. This is very important. And also I am thankful to most of the dealers who have come here and they are trying to understand what all the new products, what is the new schemes, and always Kenstar is
అండర్స్టాండింగ్ ద కస్టమర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. నా పేరు శ్రీనివాసరావు, మాది సాయిరామ్ ఏజెన్సీస్ విజయవాడ గుంటూరు డిస్ట్రిబ్యూటర్గా నేను అపాయింట్ అయ్యాను. కెన్స్టార్ అనేది ఆల్మోస్ట్ 45-50 ఇయర్స్ బ్రాండ్. అయితే ఆ బ్రాండ్ వచ్చి మార్కెట్లో చాలా బాగా వాంటింగ్ ఉంది. కాకపోతే సరైన సప్లై లేక మళ్ళీ రీలాంచ్ చేశారు. ఈరోజు కొత్త మోడల్స్, కొత్త టెక్నాలజీ తోటి రీలాంచ్ చేసి మళ్ళీ మార్కెట్లో బాగా సేల్ చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని అపాయింట్ చేశారు. దానికి బాగా రెస్పాన్స్ వస్తుందని నేను 100% భావిస్తున్నాను. అదేవిధంగా డీలర్లు కూడా అదేవిధంగా బ్రాండ్కి వాల్యూ ఉంది, అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టాఫ్ సర్వీస్ కానీ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ కానీ బాగా ఆల్రెడీ అందరికీ నోటెడ్ తెలుసు, కాకపోతే ఇంకా బాగా పబ్లిసిటీ అవ్వాలని అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. కెన్స్టార్కి పరిచయం లేని బ్రాండ్ గత 30-40 సంవత్సరాల నుంచి అందరికీ పరిచయం అవసరం లేని బ్రాండ్. వాళ్ళు ఎప్పుడు డీలర్లకి కస్టమర్కి లాయల్గా ఉంటారు. వాళ్ళ లాయల్టీని ఇంకా పెంచుతూ కొత్త మోడల్స్ లాంచ్ చేశారు. ఇవి చాలా మార్కెట్లోకి బాగా పెనట్రేట్ అవుతాయి, ఇంకా ఎక్కువ అమ్ముడుపోతాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ రైల్వే స్టేషన్ మరో మైలురాయిని అధిగమించింది. పరిశుభ్రమైన సురక్షితమైన ఆహార విధానాలను అవలంబించినందుకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ కు ఈట్ రైట్ స్టేషన్ ధృవీకరణ లభించింది. 85% కంటే ఎక్కువ మార్కులు సాధించి విజయవాడ ఆదర్శప్రాయమైన ప్రామాణిక 5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ ను సాధించింది. ఈ సందర్భంగా డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ సిబ్బందిని అభినందించారు. We are happy to announce that Vijayawada Railway Station bags the 5-star Eat Right station certification. Actually, this is a certification from FSSAI for hygienic and safe food practices. This is yet another milestone achieved by the Vijayawada division, wherein our Vijayawada Railway Station has bagged the prestigious Food Safety and Standards Authority of India (FSSAI) Eat Right station certification. This is for implementing the best hygienic and safe food practices in service to the esteemed passengers. With this, Vijayawada station has become the 2nd station of Vijayawada division and 5th station overall in South Central Railway, after our Annavaram, Guntur, Nadikudi and Hyderabad Nampally station. Great achievement is that Vijayawada railway station has secured almost 85% of the marks in this certification process. This is a very elaborate certification process to achieve this 5-star rating. So I am very happy. A lot of efforts have been gone, and with these efforts, the standard has certainly improved. Lot of practices have been changed. In now all the vendors, all the food joints, everybody is on the same plane, and everybody is at the same level of standard. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటన. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలతో సమావేశాలు. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. రాష్ట్ర ప్రజలు నిరంతరం మంత్రి నారా లోకేష్ కు అండగా ఉంటారన్న ఎమ్మెల్యే బోండా ఉమ్మ. ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్ లక్ష్మీషా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.